గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 2.7 బిగ్ ఎఫ్ఎం వినిపించు లైవ్ పండించు. అందమైన విశాఖపట్నం జోరుగా కురుస్తున్న వర్షంలో తడిసి మరింత అందంగా కనబడుతోంది. ఇలాంటి కూల్ టైంలో వేడి వేడి పకోడీలు, మిరపకాయ బజ్జీలు తింటూ గరం గరం చాయ్ తాగుతుంటే వేడి బాగా చెప్తారండి. వర్షానికి రోడ్డు బాగా తడుస్తుంది. వీడి పేరేంటి? వీర్రాజ్. హత్యలు, గొడవలు, సెటిల్మెంటు ఇదే వీడి పని సార్. గిట్టన వాడేవాడో 10 20 ఇచ్చి మర్డర్ చేయించుంటాడు సార్. ఈ మర్డర్ డబ్బు తీసుకుని చేసింది కాదు, ఎవడో బాగా దెబ్బ తినవాడు చేసింది. వీడి ఫేస్ చూడు, చచ్చేటప్పుడు వాడిని చూసిన భయం చచ్చగా కూడా వీడిని వదలలేదంటే నాకు వీడిలో చంపిన వాడికి ఉన్న కసి పగా కనపడుతుంది. చంపేవాడి నుంచి పారిపోయే ప్రయత్నంలో కార్ యాక్సిడెంట్. అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. బెల్ మోగుంటుంది, ఎవరో చూద్దామని వ్యూ పాయింటర్లో చూసుంటాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చాడు కదా, స్పాట్ డెడ్. చచ్చడం తెలిసిన తర్వాత కూడా డోర్ బ్రేక్ చేసుకొని లోపలికి వచ్చి మరీ షూట్ చేశాడంటే ఇది ఖచ్చితంగా రివెంజ్. గెస్ట్ హౌస్ కి వాచ్మన్ ఉండాలి కదా, ఫస్ట్ ఫైండ్ అవుట్ హిమ్. అంతకుడు సిటీ దాటక ముందే క్లోజ్ ఆల్ సిటీ చెక్ పోస్ట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ అన్ని చెక్ చేయండి.
టికెట్ 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 ప్లీజ్. हेलो माइक टेस्टिंग 1 2 3 4 हाय दिस इज बचपन सुब्बाराव उर्फ सुब्बू बोर्ड अंपायर ये प्रोग्राम में आपको स्वागत करता है इपुडु మనం देखते हैं ये गाजवा का सेंटर और शांति नगर कॉलोनी ये दोनों का बीच में మొదలవబోయే పని పాట లేని బేకార్గాళ్ళ వాలీబాల్ మ్యాచ్ ये गाजवा का सेंटर कैप्टन सत्यगाडू तिरुनदरक तैयार पेंचर कंडल तो सर्विस करने के लिए तैयार है यादव बिल्ला बाप बॉल कोटे है सत्यगाडू सर्विस చేసాడు है వెంకటగాడు లిఫ్ట్ ఇచ్చాడు है వంశీకి ఇష్ట బంతిని బాదాడు है సత్యగాడు ఎదుర్కొన్నాడు है బంతి వస్తుంది ముందుకు వస్తుంది రే సుబ్బు, ముక్కు పగిలింది రే ఎవడడా ఏంటి ఏంటి మాయా? 8 9 10 11 12 13 14 15. కాదు సార్ 14 ఉన్నాయి. ఎవరి రాంగ్ కౌంటు? రాంగ్ కౌంట్ కాదు సార్, నేను చెప్పింది కరెక్టే. మీరు లెక్కేసినవి 14 ఉన్నాయి. కాదమ్మా 15,000. అయ్యో నేను లెక్కేశాను సార్, అవి 14,000. చూడమ్మా, నా ఐస్ వీక్ కావచ్చు కానీ నా కౌంట్ వీక్ కాదు. మ్యాథమెటిక్స్ లో నేను స్కూల్ ఫస్ట్ తెలుసా? సరే 14,000ని 100 రూపాయలు పెట్టా. సరే ఇదిగోండి 100 రూపాయలు. ఇప్పుడు లెక్కేయండి. నేను ఒక్కసారి లెక్క పెడితే 100 సార్లు లెక్క పెట్టినట్టు. నువ్వే లెక్క పెట్టు. అయ్యో ముక్కు మొహం తెలియని దాన్ని నా చేతిలో డబ్బులు పెడుతున్నారు. అంత వెర్రోణ్యం కాదు, నా దగ్గర నీ డబ్బులున్నాయి. కరెక్టే సార్, ఎంతైనా మీరు మ్యాథమెటిక్స్ లో స్కూల్ ఫస్ట్ కదా. 15 కరెక్ట్ సార్, మీరే గెలిచారు. ఆ 100 రూపాయలు మీకే. మంచిది, ఇంకెప్పుడు నాలాంటి వాడితో పెట్టుకట, డబ్బులు పోతాయి. సరేనండి, బాయ్ సార్. పిచ్చి పిల్ల ఎలా బతుకుతుంది? మొన్న నా పొందా అమ్మాయి మోసం అమ్మాయి నాన్న దేవుడు తాడి చెట్లో పెరిగావు, సిగ్గులేదురా డబ్బులు పారేసుకొచ్చానని చెప్పడానికి? నేను డబ్బులు పారేసుకోలేదు పారేసుకోలేదు నాన్న, వాటికే రెక్కలు వచ్చి గలగలగల మన ఎగిరిపోయి కదరా. ఓవరాక్షన్ చేయి, మాకు గుద్దానంటే. లేకపోతే పాకెట్ మనీ అడిగితేవా ఇప్పుడు తినిపిస్తా చూడండి కాజు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ ఇద్దరు ఏంటో డిస్కషన్? యాక్చువల్ గా ఒక అమ్మాయి కనపడగానే సొల్లు గార్చుకుంటే డబ్బులు పారేస్తుంటావా? నిన్నిట్లా వదలకూడదు. వదినా వదినా, నువ్వేమో అక్కడ ఆర్తిస్తా కూర్చో, ఇక్కడ నీకు మొక్కను మర్చిపోతున్నాడు. రా వదినా రా. మీ ఆయనకి అమ్మాయి కనిపిస్తే చాలు డబ్బులు పారేసుకుంటున్నాడు. డబ్బులు పారేసుకుంటే పర్లేదు, ఇంకేం పారేసుకుంటున్నాడు అడుగు, కనుక్కో. నిజమా? ఏమండి, ఎవరు అమ్మాయి? ఎన్నాళ్ళ నుండి అమ్మాయి డబ్బులు పారేసుకుంటున్నారు? నేను మీరు బాగుండాలని పూజలు వ్రతాలు ఉపవాసాలు చేస్తుంటే మీరు అడ్డమని తిరుగుతారా? నాకు అన్యాయం చేస్తారా? ఇదేమైనా పద్ధతిగా ఉందా? అసలు ఏమనుకుంటారు మీరు? నేను అంటూ అన్న కాదే. టీవీ సీరియల్ చూస్తున్నారా? ఇంటి బాధ్యత లేదా మీకు? వెళ్ళి కడిగండి పోండి. వెళ్ళంటారా పొడతల్లారా? ఎక్స్క్యూజ్ మీ. నానా ఏటమ్మాయి? ఆ అమ్మాయి ఏటీఎం, అదే ఏటీఎం అమ్మాయి. ఈ అమ్మాయి ఈ అమ్మాయి
ఏటమ్మాయి ఆ అమ్మాయి ఏటీఎం అదే ఏటీఎం అమ్మాయి సారీ సార్, ఇదిగోండి మీ డబ్బులు. ఈ డబ్బులే యాక్చువల్లీ నేను రోడ్డు మీద వస్తుంటే ఒక చిన్న పిల్లవాడికి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్కి 15,000 కావాలన్నారు. టైంకి చేతిలో డబ్బులు లేవు. ఎలా అనుకుంటూ ఉండేలోపు ఏటీఎం దగ్గర మీరు కనిపించారు. నేను చేసింది తప్పే, కానీ మీ డబ్బు ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడింది. వేరే మార్గం లేక అలా చేశాను. నన్ను క్షమించండి. ప్రాణాలు కాపాడే పని డాక్టర్లదే కాదు, మనసున్న మనుషులదని కూడా చెప్పావమ్మా. నువ్వు డబ్బు తీసుకుని మా గుమ్మంలో అడుగుపెట్టినప్పుడే నువ్వేంటో మాకు అర్థమైంది. నీ క్షమాపణ మాకొద్దు. వీఆర్ ఆల్ వెల్కమింగ్ యూ. మరి మీరు అనవసరంగా నీ పేరేంటమ్మా? కనక మహాలక్ష్మి, కానీ అందరూ బుజ్జి అని పిలుస్తారు. నువ్వు ఉండేది ఎక్కడమ్మా? డాబా గార్డెన్స్ విమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. మరి అమ్మా నాన్న? నాకెవరూ లేరండి. నీకెవరు లేకపోవటం ఏంటి? నేను ఉన్నాను కదా. ఇక నేను వదిలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బుజ్జి రూమ్ ఎక్కడ? 101. ఎవరు? మిస్టర్ వంశీ కృష్ణ ఫ్రమ్ సిబిఐ డిపార్ట్మెంట్. పోలీస్ వాళ్ళ? బాబా సాయి బాబా. What can I do for you? చార్మి, త్రిష, జెనీలియా తనెవరు? ఇంత నడివేసుకుంటుంది. ఇలియానా అంతా వేస్ట్ అని ముందు తెగ నటించేస్తున్నా. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. నిన్న మార్నింగ్ 10 o'clock ఎక్కడున్నావు నువ్వు? సారీ, మీరు. ఎక్కడైనా ఉంటాను, మీకెందుకు? కొట్టేనంటేనా? నేను ఉదయం 10 గంటల పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు దొంగతనం చేసి పారిపోలేదు నువ్వు? నేనేనని సాక్ష్యం ఏంటి? ఏంటి సాక్ష్యం? 1 minute. సాక్ష్యం అడుగుతాను నన్ను. ఈ మధ్య ఏటీఎం సెంటర్ లో కెమెరాలు పెట్టారు తెలుసా నీకు? సాక్ష్యం కదా కావాలి నీకు? ఇస్తా, ఇప్పుడే ఇస్తా. హలో, ఏంట్రా పాప లైన్ లో పడిపోయిందా? కొంచెం టైం పడుతుంది, కంట్రోల్ చేసుకోండి సార్. తొందరగా పడారా, నువ్వు పార్టీ చాలా రోజులైంది. సార్ నిన్న ఏటీఎం సెంటర్ లో దొంగతనం చేసినప్పుడు రికార్డ్ చేసిన టేపులు ఎక్కడ ఉన్నాయి సార్? టేపులేంట్రా? ఏంటి కోర్టుకు పంపిస్తున్నారా? వద్దు సార్, ఇమీడియట్ గా ఉమెన్స్ హాస్టల్ దగ్గర పంపించండి. పాపకి సాక్ష్యం కావాలంట, చూపిద్దాం. అర్థమైంది. 5 నిమిషాల్లో టేపులు అక్కడ ఉంటాయి. సాక్ష్యం కదా అడిగావు, వస్తుంది. ఇప్పటికన్నా ఒప్పుకుంటావా లేదా నువ్వు దొంగతనం చేసావని? సార్ పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు తీసింది దొంగతనం చేసింది అది నేనే గాని, బట్ ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేశాను సార్. మరి గాజువాక సెంటర్ లో పోయినాయి? అయ్యయ్యా, అక్కడ కూడా పోయాయా? గంగవరం బీచ్ దగ్గర కూడా పోయాయి సార్. వాటితో నాకు సంబంధం లేదు సార్. తేల్చాల్సింది మేము. మర్యాదగా నాతో వస్తా లేదా మా స్టైల్ ఈడ్చుకెళ్ళమంటావా ఇంట్రాగేషన్ కి? అంటే బేడీ లేదా? అయ్యో వద్దు సార్, ప్లీజ్ సార్. 10 మందిలో నా పరువు పోతుంది సార్. అసలే నాకు పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్న భయం సార్. సర్లే, బేడీ లేనిలే పద. థాంక్యూ సార్. పద. సార్ మళ్ళీ ఏంటి సార్? ఇప్పుడు మన ఇద్దరిని చూసిన వాళ్ళు మీరెవరని అడిగితే అన్నయ్య ఏం చెప్పమంటారా? ఏంటే అన్నయ్య అనిపించుకోవడానికి ఇంత రిస్క్ చేశాను. ఓ పని చేయి, ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నాం కదా, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. బాయ్ ఫ్రెండా? చెప్పా చెప్పా చెప్తాను. ఎవరే హీరో కత్తిలా ఉన్నాడు? అది అతను నా బాయ్ ఫ్రెండ్. సెలక్షన్. భీమిలి నుంచి గాజువాక దాకా దొరికినట్టు వేసేయండి. మన పోలీసులు పవర్ అంటే తెలియాలి అందరికి. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా చేతిలో? ట్రాన్సిస్టర్ రా, వైర్లెస్ కటింగ్ ఇచ్చాను. పాటలు రాకుండా చూసుకో. అలాగే. ఇడియట్, ఇన్సార్లో చెప్పేది రిపేర్ చేయించుకోమని మన డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. సారీ సార్, ఇక్కడెక్కడో గజని వేవ్స్ తిరుగుతున్నట్టున్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇతనే మా హెడ్ కానిస్టేబుల్ మిస్టర్ రూతర్ ఫోర్డ్. గుడ్ మార్నింగ్ మేడం. ట్రై మనం సెల్యూట్ కొడితే పోలీసులు కాదని తెలిసిపోతుంది. నో గుడ్ మార్నింగ్ మేడం. సాక్ష్యం అడిగావుగా? ఇగోండి సార్. సినిమా షెడ్యూల్ రోజు జాగ్రత్త. ఓకే ఓకే, చాలా ఇంకా కావాలా? పద పద. ఓ
ఇక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడైతే మనకి డిస్టర్బెన్స్ ఉండదని. ఏంటి? అదే ఈ మధ్య మానవ హక్కుల సంఘం మహిళా సంఘంతో టెన్షన్ ఎక్కువైపోయి ఆడవాళ్ళని అవుట్డోర్లోనే ఇంటరాగేట్ చేయమని పైనుంచి ఆర్డర్స్. పైగా నువ్వే కదా చెప్పే పోలీస్ స్టేషన్ అంటే భయం అని. డౌట్ అయితే చెప్పు, అక్కడికి వెళ్దాం. వద్దు, ఇక్కడే బెటర్ కదా. సరే ఇప్పుడు చెప్పు, నీదే గ్రూపు? కంప్యూటర్ సైన్స్. అది కాదమ్మా, బిన్ లాడెన్ గ్రూపా లేక బిల్లారంగా గ్రూపా? అయ్యో నేను అలాంటి దాన్ని కాదు సార్. యాక్చువల్లీ వాట్ ఐ మీన్. ఆపు తెలుగు లేకపోతే మా మాస్ ఫీల్ అవుతారు. ఓకే సార్. అది మా ఫాదర్ మదర్ చిన్నప్పుడే పోయారండి. అప్పటి నుండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఏంటి రీలా? రీల్ కాదు సార్, రియల్. ప్లీజ్ సార్ నన్ను ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడేయండి సార్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అందుకే నిన్ను స్ట్రైట్గా కేసు బుక్ చేసి జైల్లో వేయాల. ఓ పని చేస్తా, ఇవాళ నుంచి ఒక 30 days నేను అబ్జర్వేషన్లో పెడతా. దాంట్లో నువ్వు దొంగ కాదని నేను నమ్మాను అనుకో, నిన్ను వదిలేస్తా. అప్పటిదాకా రోజు నన్ను వచ్చి కలవాలి, రిజిస్టర్లో సైన్ చేయాలి, సరేనా? ఎందుకు సార్? తిన్నదరక్క నువ్వు పారిపోలేదని చెప్పడానికి, లేదా నా ఉద్యోగం పోతుంది. చూడు, ఇప్పటిదాకా ఏ పోలీస్ ఆఫీసర్ తీసుకుని నేను తీసుకుంటున్నా నీ కోసం. థ్యాంక్ యూ సార్. ఇక నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. స్మైల్. ఇదెందుకు సార్? రేపు పొద్దున్న పారిపోయావు అనుకో, బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, ATM సెంటర్లో నీ ఫోటో పెట్టక్కర్లా. అందుకు బాబా సాయి బాబా. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 9247124058. రింగ్ ఇచ్చే నా ఫోన్ నెంబర్ వస్తుంది, నోట్ చేసుకో జాగ్రత్త. గుర్తుందిగా? రేపు ఇదే స్పాట్కి వచ్చి కలవాలి. అలాగే సార్. నా జీవితం మీ చేతిలో ఉంది, ఇక మీదే బాధ్యత. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. నీ జీవితానికి ఏంటి, నా గుండెల్లో పెట్టి చూసుకుంటా. తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీ, బాబాయ్ అందరూ ఒకసారి రండి. ఏమైందిరా? ఏమైంది? చూడండి, ఇలా చూడు తాతయ్య. నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఎవడో అచ్చమని రాఘవేళ్ళ ఉన్నాడే. హలో రాఘవంకులే. అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? పొలిటికల్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే నా కోరికలో మొట్టమొదటి మెట్టుగా అసెంబ్లీ మెట్లు ఎక్కడం నిజంగా నేను చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నానండి. బయట బాగోడు కానీ టీవీలో బాగానే ఉన్నాడు. అరే బాగానే ఉన్నాడు. రే సౌండ్ పెంచరా. అరే బాగానే ఉన్నాడు. నీ సౌండ్ కాదు, టీవీ సౌండ్ పెంచరా. రాఘవ్ గారు మీ ఆశలు ఆశయాల గురించి చెప్పారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? ఇదేంట్రా, వాడు తెలిసిన గేట్ మన ఇంటి గేట్లో లేదు. గేటే కాదు నాన్న, పోర్చుకో కూడా కాపీ కొట్టారు. కాపీ కాదు, మన ఇల్లే. వీడెప్పుడు పెళ్లి చేసుకున్నాడు? అబ్బా, టీవీ యాంకర్. ఓ నమస్కారం అండి. ఇందాక మీరు నా ఫ్యామిలీ గురించి అడిగారు కదా. అవును. ఇదే నా ఫ్యామిలీ. మా అమ్మ నాన్న, వీళ్ళే మా అన్నయ్య. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా వదిన్లు, వీళ్ళు వాళ్ళ పిల్లలు. హాయ్ చెప్పండి. అదే ఎవరు లేని నాకు ఈ రోజు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందన్నా, నేను ఇంత వాడిని అయ్యానన్నా దానికి కారణం వంశీ, మై ఫ్రెండ్, ఎవ్రీథింగ్ టు మీ. చాలా ఆపరా. అరే చెప్పనేరా, సిగ్గు ఎక్కువ. నీ టాప్ 10 లిస్ట్ లో నేను లేనా? చా, నువ్వు లేకపోవడం ఏంట్రా? వీడు సుబ్బు అని మా హ్యాపీ హోమ్ కి కార్టూన్ ఛానల్ లాంటి వాడు. యాహూ, కాసేపు బ్రేక్. ఎమ్మెల్యే అయిపోయావు కదరా, పార్టీ ఎప్పుడు? ఎమ్మెల్యేకే పార్టీ ఏంట్రా? వాడిని మినిస్టర్ గా చూడాలి, అది నా కోరిక. ఆ రోజు వాడు ఇచ్చిన ఈ పని నేను ఇస్తాను రా పార్టీ. లైఫ్ లో పార్టీ దొరదనమాట నాకు. హలో సార్, నేను మన స్పాట్ కి వచ్చేసాను. నువ్వు అక్కడే ఉండు, నేను 10 minutes లో వచ్చేస్తా. ఓకే. రే రాఘవ, కాస్త అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తాను. కసిపడితో మాట్లాడుతూ ఉండు. అదేంట్రా, నేను నీకోసం హైదరాబాద్ నుండి వైజాగ్ వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. అర్జెంట్, ఇప్పుడే వస్తాను. రే నువ్వు మాట్లాడుతాను. నువ్వెక్కడికి? పెట్రోలింగ్ కి. పెట్రోలింగ్ అంటే బైక్ లో పెట్రోల్ కూడా చూస్తానా? వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తప్పుతో. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఇంప్రెషన్ కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ సార్, నాకు తోడుగా వచ్చింది. అంటే బంధుమిత్ర సపరవారి సమేతంగా రావడానికి ఇదేనా పెళ్లి భోజనమా? పోలీస్ ఇంట్రాగేషన్. ఆఫీసర్, యు డోంట్ వర్రీ, ఐ లుక్ ఆఫ్టర్ దట్ గర్ల్. ఏ పద. ఎక్కడికి? ఇంట్రాగేషన్ కి. ఏ ఇక్కడే చేయొచ్చుగా. ఒక సెల్ లో 2 ఖైదీలను ఇంట్రాగేట్ చేస్తారా? అందుకే ఆఫీసర్, ఇంట్రాగేషన్ స్టేషన్ లో చేయాలి. ఖైదీలను అవుట్డోర్ తీసుకొస్తే డౌట్స్ వస్తాయి. మాకేం డౌట్ లేదండి. మరి అయితే మీ ఫ్రెండ్ కూడా పంపించండి ప్లీజ్. జాగ్రత్తగా డీల్ చేయి. సరే వెళ్దాం పద. గో హెడ్. కొంతమంది ఆడాళ్ళకి ఒళ్ళు పెరుగుతుంది కానీ బుర్ర అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుందని కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. హే, నీ గురించి కాదు, వాళ్ళ గురించి నేను మాట్లాడేది.
మనం వేసుకునే డ్రెస్ మనకే కాదు ఎదుటి చూసే వాళ్ళకి కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉండాలి. మరి నేను నీకే సూపర్. నీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ గా ఉంటుంది, నీ స్మైల్ బాగుంటుంది, హైట్ ఓకే, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. హెయిర్ హెయిర్ టైట్ చేసే చూడు, అది కొంచెం లూస్, కొంచెం లూస్. సూపర్, అది అది కావాల్సింది. బీచ్ గాలికి హెయిర్ ఎగురుతూ ముందుకు పడ్డ హెయిర్ ని చేత్తో వెనక్కి అన్నావు అనుకో, ఓ కేక అదిరిపోయింది కదా. హోల్ వైజాగ్ ని వెనకే. సార్ మీరు ఇంటరాగేషన్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా షార్ప్ గా ఇది కూడా దాంట్లో వన్ ఆఫ్ ది పార్టే. ఏం చదువుకున్నావు? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. తర్వాత తెలీదు సార్. ఏ ఎంఎస్సీ చేయవా? అదే ఏం చేయాలనుకుంటున్నావు? ఏదో మంచి జాబ్ చూసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఎప్పుడు చూడు చదువు ఉద్యోగం చదువు ఉద్యోగం అంతే తప్ప పెళ్లి ఆలోచన లేదా? దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఏ వయసు అయిన తర్వాత ఆలోచిస్తావా ఏంటి? అదే చేసుకోవా అని. చేసుకోవా అంటే చేసుకుంటాను. ఎవరిని చేసుకుంటావు? అదే ఎలాంటి చేసుకుంటావా అని. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు లాంటి వాళ్ళని చేసుకోవాలని ఆలోచన ఏమన్నా? సార్ వాళ్ళందరికీ పెళ్ళైపోయింది. అయినా నా ఫేస్ కి ఆరెంజ్ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాను? ఇందా చెప్పాను కదా హోల్ వైజాగ్ కేక అని. సార్ మీరు సైన్ పెట్టించుకుంటే నేను బయలుదేరుతాను. అదొకటి కదా, సరేరా. సార్ ఏం చేస్తున్నారు సార్? సైన్ పెట్టిద్దామని. ఎక్కడ? ఇక్కడే. రిజిస్టర్ మర్చిపోయి ఇచ్చాను, ఆఫీస్కి వెళ్ళిన ప్రింట్అవుట్ తీసి రికార్డ్స్ లో పెడతాలేరా. పెట్టవా? సరే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మరి స్టేషన్ కొద్దు సార్. మరి పెట్టు. ఆగు అని కాదు, కొంచెం స్మైల్తో హ్యాపీగా స్మూత్గా పెట్టమ్మా. స్మైల్ ఇంకొంచెం, అది పెట్టు. సార్ నేను బయలుదేరుతాను. నాకు తప్పదా? ఓకే. సార్ రేపు గుర్తుంది కదా, సేమ్ ప్లేస్. వస్తాను సార్. అయ్యి బాబోయ్, నేను ఇంకా నడవలేను. మనం మొదలెట్టేద్దామా? ఓకే నేను రెడీ. ఒక్క నిమిషం, వాడు పిలిచింది నిన్ను కాదు నన్ను. ఇప్పటికే లేట్ అయింది, మొదలెడదామా? అక్క నీ పేరేంటి? శ్రీదేవి. పూలందేమని ఎట్టుకోవాల్సింది అక్క, ఇంకెవ్వడు ఇంట్రాగేషన్ అనేవాడు కాదు. చచ్చా మనలో మన కేసులంటే అక్క కొట్టేసాను. నాకెందుకో వాళ్ళ వాలకం చూస్తుంటే డౌట్గా ఉంది. నీకు అన్ని డౌట్లే. మనం చేసింది తప్పే కదా, ఎందుకు వచ్చిందంట? ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుంటే అన్నీ క్లియర్ అవుతాయి. ఎక్కువ ఆలోచించొద్దు, పడుకో. ఇదిగో అమ్మ క్యారియర్ ఇచ్చింది. రే ఆగరా, నాకు కాస్త బయట పని ఉంది, కాసేపు కౌంటర్లో కూర్చో, వచ్చేస్తా. కౌంటర్ క్లోజ్ చేస్తుంది. నీకెందుకులే టెన్షన్ అని నేను కీస్ పట్టుకెళ్తున్నా. కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నా మీద నాకే నమ్మకం లేదురా బాబు. నీ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇదేంటి ఇతను ఇక్కడ? ఏంటి ఇక్కడ తెలిసింది? సార్ హలో, మీరు పోలీస్ కాదా? కాదు, సిబిఐ ఆఫీసర్. ఓ మరి ఇక్కడ ఎందుకున్నారు? అది పార్ట్ టైం జాబ్ అమ్మా. పార్ట్ టైం జాబా? మీరా? ఏ పోలీసులు పార్ట్ టైం జాబ్ చేయకూడదా? మనుషులు కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? మీకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? అసలు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా నీకు? మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్నకి టీబీ, మా అమ్మ గుడ్డిది, అస్సలు కళ్ళు కనిపించవు. మరి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరా? లేకే ఉన్నారు, 2 బ్రదర్స్. దేనికి పనికిరాని చవటలు. ఎప్పుడు చూడు పిల్లలు కొంగు పట్టుకుని ఓ తిరుగుతుంటారు. అయ్యయ్యో. అసలు గవర్నమెంట్ నాకు ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా నీకు? తెలీదు సార్. నేను నీకు చెప్పలేదు కదా, 10,000. దాంట్లో పిఎఫ్, ఈఎస్ఐ, ఎల్టీడీ, ఎస్టీడీ, ఐటీ అన్ని కట్టింగ్లు పోను. చివరకు నాకు మిగిలేది వేలుకు 1,000 చొప్పున 5,000.
దాంట్లో 2000 రూమ్ రెంట్కి, 2000 మెస్ బిల్కి, చివరికి మిగిలేది 1000. మరి మా అమ్మ నాన్న ట్రీట్మెంట్కి సరిపోతుందా? ఏం సరిపోతుంది సార్ కదా, మరి అందుకే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. సరే, నువ్వు ఇక్కడ ఏం కొనడానికి వచ్చావు? అది రేపు శ్రావణ శుక్రవారం కదా, బట్టలు తీసుకుందామని. తీసుకున్నావా? బయలుదేరు. సార్ బిల్ అమౌంట్ వద్దు, నా అకౌంట్లో రాసుకుంటా, నువ్వు వెళ్ళు. సార్ వద్దు సార్, మీ ఫాదర్ కి అసలే టీబీ, మీ మదర్ బ్లైండ్. బ్రదర్ తల్లి ఆపు, రీక్యాప్ వద్దు, నువ్వు బయలుదేరమ్మా. రేయ్, ఎంఐ బయట ఎంఐకి ఇచ్చేయండి రా ప్లీజ్. సార్ ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ సార్, సో నైస్ ఆఫ్ యు. మీ ఫాదర్ కి టీబీ, మీ మదర్ కి బ్లైండ్నెస్, మీ చెవట బ్రదర్స్, సోంబేరి సిస్టర్ ఇన్ లా. అయ్యో సార్, ఇది రీక్యాప్ కాదు సార్, ప్రామిస్. రేపు శ్రావణ శుక్రవారం కదా, మీ వాళ్ళందరూ బాగుపడాలని పూజ చేస్తాను. బాయ్ సార్. అమ్మా తల్లి. ఆంటీ మీరా? ఏమ్మా రోజు గుడికొస్తావా? లేదండి, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా. వ్రతం కూడా చేసావా? సరే, పండగ పూట హాస్టల్ ఏం తింటావు? శుభ్రంగా మా ఇంట్లో భోంచేద్దు గానీ రా. లేదక్క, కాస్త పని బుజ్జి, పనులు ఎప్పుడు ఉంటాయిలే, రామ్మా. రావాల్సిందే, తప్పకుండా రావాలి. కుదరదు, రావాల్సిందే. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆంటీ. హలో, ఏంటి బయలుదేరావా? లేదు సార్, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, రిలేటివ్స్ భోజనానికి పిలిచారు. మీరు పర్మిషన్ ఇస్తే భోంచేసి వద్దామని. ఓకే ఓకే, పండగ కదా, అయితే శుభ్రంగా తిని మంచి కిల్లి ఒకటి వేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకో, సరేనా? ఇదిగో, రేపు మాత్రం తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. నువ్వు రాలేదనుకో నా ఉద్యోగం పోతుంది. అయ్యో గుర్తుంది సార్, వస్తాను. నేనేంటి ఇక్కడికి వచ్చారు? మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? ముందు పక్కన, నువ్వేంటి ఇక్కడ? మా రిలేటివ్స్ ఇంట్లో భోజనానికి వచ్చాను. రిలేటివ్సా? ఏ పక్క నుండి? ఏదో పక్క నుండి. ఆయన మీకు ఇంత అనుమానం పనికిరాదు సార్, నేను సిటీలోనే ఉంటానని చెప్పాను కదా. హాఫ్ అన్ అవర్ లేట్ అయితే అడ్రస్ పట్టుకుని వచ్చేయడమేనా? ఆ మాత్రం నమ్మకం లేదా? అయ్యో, వీళ్ళు కనుక మిమ్మల్ని చూస్తే. చూసేసారు. అయ్యో బాబా సాయి బాబా, వీళ్ళకి నేనంటే మంచి ఒపీనియన్. ఇప్పుడు మీరు ఇంట్రాగేషన్కి వచ్చారని తెలిస్తే పోలీసులకి తెలిసిపోయింది కాబట్టి ఆ రోజు డబ్బులు రిటర్న్ చేశాను అనుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరంటే ఏమని చెప్పాలి? ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నాం కదా, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. రండి, లైట్ గా పరిచయం చేస్తాను. ఆంటీ, అంకుల్, ఇతను నా బాయ్ ఫ్రెండ్. ఇదేంటి, ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఏంటి అని షాక్ అయ్యారా? అవునమ్మా, షాక్ లోనే ఉన్నాం. తన పేరు వంశీ కృష్ణ, పెద్ద సిబిఐ ఆఫీసర్. నమస్కారం సార్. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అయినా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. ఈయనది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు అవసరమా? చెప్పనియండి, మీ గురించి తెలియాలి కదా. చెప్తే మీరు నమ్మరు గాని. ఎందుకు నమ్మవు చెప్పు. పాపం, వాళ్ళ నాన్నకి టీబీ. ఏమైంది అంకుల్? గ్యాస్ అమ్మా, కొంచెం ఎక్కువైంది. వీళ్ళమ్మ గుడ్డిది. అవునంటీ, కళ్ళు కనిపించవు. ఇంకా అన్నయ్యలు పనికి రాని చెమటలు. ఇంటి బాధ్యతలు మర్చిపోయి ఎప్పుడూ పెళ్ళాల కొంగులు పట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళకు బుద్ధి లేదు సరే, అట్లీస్ట్ పెళ్ళాలకైనా ఉండాలి కదా. సోంబేరి మొహాలు. పాపం, ఇంత పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. కానీ ఇతనికి గవర్నమెంట్ ఇచ్చే జీతం ఎంతో తెలుసా? 10,000. దాంట్లో పిఎఫ్ కట్టింగ్, ఈఎస్ఐ కట్టింగ్, ఎల్టీడీ కట్టింగ్, ఎస్టీడీ కట్టింగ్. ఇన్ని కట్టింగ్లు ఇచ్చాడు. అవును అంకుల్, ఇన్ని కట్టింగ్లు ఉన్నాయి కాబట్టి ఇతను ముష్టి కృష్ణారావన్ సన్స్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ముష్టి కాదమ్మా, ముద్దు కృష్ణారావు అనుకుంటానే. ఏదో మొద్దు కృష్ణారావులేండి.
ఇప్పుడు చెప్పండి, నేను మంచి కుర్రాడిని సెలెక్ట్ చేసుకున్నానా లేదా? ముంచే కుర్రాన్నే చేసుకున్నావమ్మా. అందుకే అంకుల్ మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. డిసైడ్ అయిపోయారు, పెళ్లికి కూడా పిలుస్తారు మనల్ని. తప్పదు, వెళ్ళాలిగా. నమ్మేశారు. ఓకే అంకుల్, మేము బయలుదేరుతాం. దిగమ్మా. సారీ సార్, కొంచెం ఓవర్ యాక్షన్ అయింది కదా. నీకే అనిపించింది కదా, అవతల నాకు సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నువ్వు వెళ్ళు వెళ్ళు. బాయ్ ఫ్రెండ్. చిన్నాడు మందులకి డబ్బు అని పంపించాడా? మందులేంటండి? అయ్యో, నీకు అసలు కళ్ళు కనపడు, పడిపోతా, జాగ్రత్త. అవునవును, నేను గుడ్డిదాన్ని కదా. రే పెద్దాడా, మీ చిన్న తమ్ముడికి ఒకసారి ఫోన్ చేయరా బాబు. అయ్యో, మీకు అసలే టీవీ, జాగ్రత్త అండి. ఫోన్ చేసే టైం మాకెక్కడది? మేము పెళ్ళాల కొంగులు పట్టుకు తిరిగేవాళ్ళం కదా. కదా కోడలి పిల్లలు, మీరైనా ఫోన్ చేయొచ్చు కదా. సోమేరి మహాలం, మేమేం చేయగలం? జాగ్రత్త అండి. బాబు, మీ అందరికీ దండం. మీకు ఆపుతారా? నేను బుజ్జిని ప్రేమిస్తున్నాను. ఏదో లవ్ కోసం సిబిఐ ఆఫీసర్ అని చిన్న డ్రామా ఆడాను. ఇదిగో ఇలా దొరికిపోయాను. సారీ 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 సారీ. సారీ. మా గురించి అబద్ధం చెప్పావు సరే, నీ ప్రేమ గురించైనా అమ్మాయికి నిజం చెప్పావా? చెప్తాను వదిన, టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఇతను నా బాయ్ ఫ్రెండ్. మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం.